ఇప్పుడు పండగల గురించి మనం ఎప్పుడో వినింటాము. ఇప్పుడున్న బిజీ పనులలో గుర్తుండవు. కానీ ప్రతి పండగకి ఈ పండగ విధానం ఎలా చేసుకోవాలో అందులో చూపిస్తారు కాబట్టి మనము ధైర్యంగా భక్తి టీవీ పెట్టుకుంటే చాలు మనకు పండగ గురించి అన్నీ తెలిసిపోతాయని ధైర్యంగా పండగలు చేసుకుంటాము. అందులో చెప్పేవాళ్ళు ప్రవచనాలు అందరూ చాలా బాగా చెప్తారు. గంట 2 గంటలు విన్నా కూడా మన మైండ్ అనేది చాలా ఫ్రెష్ అయిపోతుంది. ఈ భక్తి టీవీ వలన నేను చాలా నేర్చుకున్నాను. ఏమీ తెలియని వారికి కూడా ఈ భక్తి ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు విజ్ఞానదాయకంగా మనం అన్నీ తెలుసుకోవచ్చును. మాది విజయనగరం పుట్టినిల్లండి. సినిమానోత్సవం కూడా నేను 40 సంవత్సరాలు విజయనగరం వెళ్ళి చూశాను. కానీ ఆ తర్వాత నాకు అవకాశం లేకపోయింది. నేను అది కూడా భక్తి ఛానల్ ద్వారానే ఇప్పుడు ప్రజెంట్ సినిమానోత్సవం కూడా నేను ఈ భక్తి ఛానల్ ద్వారానే చూస్తూ ఉంటాను. ఏది వచ్చినా కూడా ఈ పండుగలు కానీ పుణ్యక్షేత్రాల గురించి కానీ అన్నీ కూడా నేను ఈ భక్తి ఛానల్ ద్వారానే చూస్తూ ఉంటాను. మేము భక్తి టీవీ బాగా చూస్తామండి. పెడితే భక్తి టీవీ పెడతాను నేను. ఉదయం విష్ణు సహస్రనామం కాడి నుంచి భక్తి టీవీ నేను బాగా చూసి సంతోషపడతాను. చాలా ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి. చాగంటి గారు చెప్పే విధానం అదంతా బాగుంటుంది. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం అన్నీ బాగుంటాయి. అన్నీ బాగా చూస్తాము. 5:30 కల్లా భక్తి టీవీ ఆన్ చేస్తానండి. 5:30 నుంచి 9:30 వరకు చూస్తూ అదే ఉంటుంది కంటిన్యూగా. ఆఫ్టర్ 9 తర్వాత రిమోట్ తీసుకొని ఛానల్స్ తిప్పుతాను, మళ్ళీ తిరిగి అక్కడికే వస్తుందండి. అంత బాగా లైక్ చేస్తాను భక్తి టీవీని. భక్తి ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్లో నాకు నచ్చేవి ప్రవచనాలు. గరికపాటి వారి ప్రవచనం, తర్వాత ఇవన్నీ నచ్చుతాయి, నాకు చాలా ఇష్టం. అందువల్ల దానివల్ల అందరూ మారే అవకాశం కూడా ఉంటుంది దాని ద్వారా, ప్రవచనాల ద్వారా. తర్వాత ఇవన్నీ పండగలు అవన్నీ తెలుస్తాయి. అందరికీ తెలియని వాళ్ళకి పండగలు అన్నీ తెలుస్తాయి. తర్వాత సీనియర్ సిటిజన్స్కి, ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఇతర ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్ అవన్నీ వాళ్ళు చూడగలుగుతున్నారు. ఒక పూజలు కానీ, పండగలు కానీ, టెంపుల్స్లో జరిగేవి, కాశీలో జరిగేవి, సోమనాథ్లో జరిగేవి, అవన్నీ హారతలు అవన్నీ చూడగలుగుతున్నాం. అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా ఇది చూడగలుగుతారు. మన భారతదేశంలో జరిగే ఇవన్నీ ఫెస్టివల్స్ ఏమిటి అవన్నీ, ముఖ్యంగా వీళ్ళు కండక్ట్ చేసే దీపోత్సవం, కోటి దీపోత్సవం కూడా చాలా అందరూ చూడగలుగుతున్నారు.